హలో 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 ఈరోజు నేను దొంగతనానికి వచ్చినాను అనమాట. దొంగతనానికి ఎట్టుకంటే పడతాను చూడండి. దొంగతనానికి ఎట్టుకంటే అల్లనేరు చెట్లు ఉంటాయి కదా మామూలు చెల్లెళ్ళు, దానికి దొంగతనానికి వచ్చాను. నాకు అక్కడ తినాలి అనిపించి వచ్చాను. కానీ నా దరిద్రం ఏంటంటే చూడండి, చెట్టు ఉంది. నా దరిద్రం ఏంటంటే ఆ చెట్లో వాళ్ళు నిన్ననే ఆ చెట్లు అమ్మేసి కాయలు కూడా పీకేశారంట. కానీ నేను ఈరోజు వచ్చాను. అవి 2 చెట్లు కిందకే మామూలుగా మనం నా హైట్లోనే అందుతాయి అనమాట. నేను ఉండే హైట్కి ఇంకా కిందకు ఉన్నాయి ఆ చెట్లు. బాగా అందుతాయి, చెట్టు ఎక్కాల్సిన పని అనమాట. బాగుంది అదనమాట మన దగ్గర. ఇంత దూరం కష్టపడి వచ్చినా కూడా మనకి అల్లనేడు కాయలు దొరకలేదు. ఏం చేయలేము కాబట్టి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. కనీసం తిన్న టమాటాలు కూడా లేవు, అవి కూడా పచ్చిగా ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ పూలు ఉన్నాయి, పూలు కోసుకునే కూడా ఆ పూలు కూడా ఇంకా కాయలేదు. కావాలంటే చూడవచ్చు మీరు కూడా. ఇదైతే టమాటాలు అనమాట, ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి. మా ఇంటి కాయలు లేవన్నమాట. ఇవే అనమాట పూలు. ఈ పూలు కూడా ఇంకా కాయలేదు. సారీ, ఈ పూలు కూడా ఇంకా ఇడగలేదన్నమాట. గాలి మాత్రం ఓ అని తోలుతుంది. గాలికి నేను కూడా కొట్టుకొని వెళ్ళిపోతాను, కొట్టుకొని వెళ్ళిపోతానేమో. బట్ ఓకే. సో మనం దొంగతనానికి వచ్చినా కూడా లాభం లేకుండా పోయింది. సో ఇంకా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప వేరే పని లేదు. ఓకే, ఇంకా టెంకాయలు చెట్లు ఉన్నాయి కానీ టెంకాయలే లేవన్నమాట. దీంట్లో అయితే ఒకే ఒక కాయ ఉంది. కాయ ఉంది, అక్కడ ఉన్నాయి కానీ టెంకాయ చెట్లు ఎక్కడ అది కనపడదు. అక్కడ ఉన్నాయి కానీ టెంకాయలు లేవన్నమాట, ఎవరో పీకేశారు. సో ఇంకేం చేయలేం కాబట్టి ఇంత దూరం వచ్చి కూడా ఏం దొరకలేదు మనకి. టైం వేస్ట్. సో సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్.